హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ పెద్దగా ఏం లేదండి కంటెంట్ ఎపిసోడ్లో. అంటే అదే నామినేషన్స్ తర్వాత డిస్కషన్స్ ఒకటి, ఇంకా తర్వాత ఒక స్కిట్ ఏదో ఇచ్చారు. దాని తర్వాత ఒక టాస్క్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అది కొంచెం స్టార్ట్ చేయగానే ఇంకా మధ్యలో అయిపోయింది ఎపిసోడ్. సో పాయింట్స్ అంతగా లేవు, కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నిన్న నామినేషన్స్ అయిపోయినాక శ్రీజ గారు ఎమోషనల్ అవుతారు కదా, సో అక్కడే మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రియా గారితో మాట్లాడుతూ ఉంటారనమాట. తనూజ అక్క కోసం తీసుకున్నాను, మాన్యువల్ కోసం తీసుకున్నాను, సుమన్ అన్న కోసం తీసుకున్నాను, రితు అది తప్పంటది ఏంటి అన్నట్టు. వాళ్ళు దానికి ప్రియా గారు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యున్గా ఉంటున్నాము, అందుకే ఇదంతా అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, శ్రీజ గారు నిజంగానే ఏదైనా ఆర్గ్యుమెంట్స్లో కొంచెం రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారండి. అండ్ ఓవర్లాప్ చేస్తారు, వేరే వాళ్ళని మాట్లాడనివ్వరు. అండ్ ఇవైతే నిజమే. అండ్ స్టాండ్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నారు. సో ఇది మనకి చూసుకుంటే కనుక నిజంగా ఆమె ఓవర్లాప్ చేయడం ఆర్ ప్రతిదానికి వితండవాదం చేయకపోతే నాగార్జున గారు అలా అనరు. వీకెండ్ ఎపిసోడ్లో ప్రతిదానికి తుత్తు అంటావు అన్నట్టు అనరు. ఆర్ తన టీం మెంబర్ అయిన డీమన్ పవనే ప్రియా గారిని, శ్రీజ గారిని చాలాసార్లు నన్ను మాట్లాడనివ్వండి రా అని అడిగారు. అంతెందుకు రీసెంట్గా నామినేషన్ ఎపిసోడ్లోనే రితు గురించి వచ్చినప్పుడు నన్ను మాట్లాడనివ్వండి అన్నట్టు అన్నారు. నేను నామినేషన్ చేయొద్దనట్లా నన్ను మాట్లాడనివ్వండి అన్నట్టు అన్నారు. సో ఇదేం ఫస్ట్ టైం కాదులేండి. రితు విషయం ఇప్పుడు అది ఎలాగ పాజిటివ్ అయింది అన్నట్టు అంటే అదొకటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఆయన అలా చాలా విషయాల్లో ఇదివరకు కూడా మనకి ఈ 2 వీక్స్లో చూసుకుంటే చాలా విషయాల్లో ఆయన నన్ను మాట్లాడనివ్వండి అట్లా అన్నారు. సో వీళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే శ్రీజ గారి నుంచి. బట్ ఆమె బాధపడింది కూడా నాకు హానెస్ట్గానే అనిపించింది. మేబీ ఆవిడ అనుకుని ఉండొచ్చు, మనం ప్రతి దానిలో స్టాండ్ తీసుకుందాము అనేది అనుకుని ఉండొచ్చు. అది పాజిటివ్ వే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఫస్ట్ ఇక్కడ తప్పు జరుగుతుంది ఆర్ మనకి ఇక్కడ కరెక్ట్ అనిపించట్లా మన పాయింట్ ఆఫ్ వ్యూలో, సో దానికి స్టాండ్ తీసుకుందాం అనుకోవడం ఎప్పుడైనా పాజిటివే అయింది. నెగిటివ్ ఒక్కొక్కసారి అవ్వచ్చేమో, బట్ మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ పాజిటివ్ అవ్వడానికే. సో మనం ఇలాగా ఆడదామని స్ట్రాటజీ పెట్టుకున్నప్పుడు అది ఆడచ్చు. బట్ ఇక్కడ అది జనాలకి తెలిసిపోయింది ఆర్ ఆపోజిట్ టీమ్మేట్స్కి తెలిసిపోయింది అండ్ అందరికీ తెలిసిపోయింది ఆమె ఓవర్గా స్టాండ్ తీసుకుంటున్నారు అనే ఒక ఇది అందరిలోకి వెళ్ళింది. అటు ఆపోజిట్ పీపుల్ కానివ్వండి ఆర్ జనాల్లో కానివ్వండి. సో అది కూడా ఆమె కొన్నిసార్లు ఆమె జెన్యున్గా స్టాండ్ తీసుకున్నట్టు అనిపించట్లేదు. స్టాండ్ తీసుకుంటే హైలైట్ అవుతాము అన్న దానికి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో అలా అనిపించడం కూడా ఒక డ్రాబ్యాక్ అన్నమాట, అంటే ఆమెకి ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఆమె ఇప్పుడు అది శ్రీజ గారికి కూడా అర్థమైంది, ఇది నెగిటివ్గా వెళ్తుంది స్టాండ్ తీసుకోవడం కూడా అని. సో మేబీ ఆమె కొంచెం తగ్గిస్తారేమో ఆర్ కొంచెం నాకు చేంజ్ అవుతారేమో శ్రీజ గారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆమె బాధపడింది అయితే నాకు హానెస్ట్గానే అనిపించింది, జెన్యున్గానే అనిపించింది, ఫేక్గా అనిపించలేదు. సో ఆమె మీద చెప్పిన పాయింట్స్ అన్నీ మనకి జనాలకు కానివ్వండి అవన్నీ అనిపించిన పాయింట్స్, శ్రీజ గారి మీద చెప్పిన పాయింట్స్. సో ఇంకా సో ఆమె బాధపడడం కూడా అది తప్పు పట్టలేం బాధపడడాన్ని. బట్ అవతల వాళ్ళు నామినేట్ చేసింది అయితే అది జనాలు ఫీల్ అయిందే కాబట్టి నేను ఫీల్ అయ్యాను, జనాలు ఫీల్ అయ్యారు, అవతల టీం వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఆ నామినేషన్ రాంగ్ కాదు. సో అది ఒక మేబీ శ్రీజ గారు మారడానికి ఒక లైక్ అవతల టీం నుంచి ఒక హింట్ వచ్చింది అనుకోవచ్చు శ్రీజ గారు యాక్చువల్లీ. సో ఇక్కడ ఇది శ్రీజ గారి టాపిక్లో. ఇంకా నెక్స్ట్
ఇక్కడ సంజన గారు సుమన్ గారితో అనమాట, వాళ్ళు మళ్ళీ మన టాపిక్ తీసుకొచ్చి రెచ్చగొడతారు. మీరు మన ఇద్దరం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీరు నన్ను క్షమించేస్తారు కాబట్టి మీరు అంటే వాళ్ళతో అగ్రీ అవ్వకండి అన్నట్టు మాట్లాడతారు. ఇది మళ్ళీ సంజన గారు ఎందుకు అడుగుతున్నారు, ఆర్ సుమన్ గారు అంత ఈజీగా మారిపోతారా? ఒకసారి ఇప్పుడు ఒక స్టాండ్ మీద ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు అది అనడం తప్పు. సుమన్ గారిని దానికి సారీ అడిగారు, కాళ్ళు కూడా పట్టుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సుమన్ గారు క్షమించారు, దానికి ఫోర్గివ్ చేశారు ఆ మాటకి. బట్ మళ్ళీ ఎవరన్నా వచ్చి ఎన్నిసార్లు ఇంకా ఆయన్ని ఈ విషయంలో మీరేం మాట్లాడరో ఆర్ ఈ విషయాన్ని మళ్ళీ తిరిగి తోడాలని చూస్తే సుమన్ గారు స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ ఆమె సారీ అడిగారు కాబట్టి ఆమె దాన్ని రియలైజ్ అయ్యారు ఆ మిస్టేక్ని. సో నేను దాన్ని ఫోర్గివ్ చేద్దాం అనుకుంటున్నా అనేది ఆయన ఎన్నిసార్లు అయినా స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఇక్కడ ఆయన స్ట్రాంగ్ ఉండరేమో అని సంజన గారు మళ్ళీ భయపడి కొంచెం సుమన్ గారిని ఓకే ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేద్దాం, మారిపోతారేమో అన్నట్టు మాట్లాడారేమో అనిపించింది. సో ఇక్కడ సుమన్ గారు కూడా ఓకే నేను అంటే ఈ విషయం అయితే పట్టించుకోను, బట్ మీరు మాట్లాడేది చూసి మాట్లాడాలి అన్నట్టు అన్నారు. ఇది కూడా గుడ్, సంజన గారికి చెప్పేది అందులో తప్పేం లేదు, మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సో ఇక్కడ మళ్ళీ శ్రీజ గారు, అక్కడ భరణి గారు అన్నారు ప్రతి ఒక్కళ్ళు నువ్వు నెగిటివ్గా అందరూ మాట్లాడితే అదే భరణి గారు అంటారు కదా, అందరికీ నువ్వు నెగిటివ్ ఒపీనియన్ ఉంది ఆర్ మాట్లాడడం ఇష్టపడరు నీతో అన్నట్టు అంటారు కదా. సో ఈ టాపిక్ వస్తుంది తనుజాతో, అందరూ మాట్లాడితే గ్రూప్ గేమ్లా అవుతుందని మేము అందరం మాట్లాడలే, బట్ అది అందరూ ఒపీనియన్ అన్నట్టు చెప్తా ఉంటారు తనుజ గారు. ఆయన ఒక్కళ్ళదే కాదు ఆర్ చెప్తున్నట్టున్నారు, అందరూ అలానే ఫీల్ అయ్యారని. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మళ్ళీ శ్రీజ గారు ప్రతి ఒక్కళ్ళు అలానే నెగిటివ్గా థింక్ చేస్తున్నారు నీ గురించి అని 10 సార్లు పాయింట్ చేశారు. సో నాకు మాట్లాడడం లేదు వెళ్ళిపోక అన్నట్టు అంటారనమాట శ్రీజ గారు. శ్రీజ గారు బాధపడటంకి మనం కన్సర్న్ చూపించగలం కానివ్వండి, ఆ పాయింట్స్ అయితే నిజమండి. ఇంకా ఇక్కడ రితు గారు, నేను ఎందుకు నామినేషన్ యాక్సెప్ట్ చేశానో తెలుసా? నేను సంజన గారి కన్నా సుమన్ గారి కన్నా స్ట్రాంగ్ అని ఫైట్ చేసుకోగలను, కానీ నేను ఎందుకు వెళ్ళానో తెలుసా? డీమన్ పవన్తో నాకు హార్ట్ బ్రేక్ అయింది. సో ఇక్కడ మనకి ఈ డిస్కషన్ మొత్తానికి ఏంటంటే నువ్వు నన్ను సేవ్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసా, బట్ నువ్వు చేయలేదన్నట్టు వచ్చారు రితు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఇంతకు ముందే వచ్చింది, నీకు కనుక ఆ పవర్ ఇస్తే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అంటే అప్పుడే చెప్పారు డీమన్ పవన్, నేను శ్రీజాని సేవ్ చేస్తాను అప్పుడే చెప్పారు. సో ఇక్కడ రితు గారు అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు డీమన్ పవన్ నుంచి అని నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ అతను చెప్పాడు కదా, పోనీ అప్పుడు సరే శ్రీజ అని ఆయన చెప్పినప్పుడే ఈమె అడగాలి కదా, లేదు నన్నే సేవ్ చేయని అప్పుడు అడిగి ఇతను ఒప్పుకుని ఉంటే ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేయొచ్చు. అతను అంతకుముందే చెప్పాడు నేను శ్రీజాని సేవ్ చేస్తా అని. సో అది నాకు ఆయన అంత డైరెక్ట్గా చెప్పినప్పుడు రితు గారు ఎలా ఎక్స్పెక్ట్ చేశారనేది నా డౌట్. సో ఇక్కడ డీమన్ పవన్ ఏం చెప్తారంటే, నాకు నీది ఎక్కడ నచ్చలేదంటే అందరూ ఒకటి చెప్తే నువ్వు నీ స్టాండ్ మీద ఉండవు, అందరూ అన్నారని మారిపోతావు, సో అది నాకు నచ్చలేదు అన్నట్టు అంటారనమాట డీమన్ పవన్. సో ఇక్కడ ఐఎమ్ సారీ అంటే ఐ డోంట్ నీడ్ సారీ అన్నట్టు అంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం ఒకళ్ళు అదే సేవ్ చేయలేదని రితు గారు ఫీల్ అయ్యారు. సరే మళ్ళీ నెక్స్ట్ డేనే కలిసిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? డీమన్ పవన్ ఏమి ఇంతకుముందు చెప్పలేదు నాకు ఆ పవర్ వస్తే సేవ్ చేస్తాను, శ్రీజాన్ సేవ్ చేస్తా అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? సరిపోని అంటే కెప్టెన్సీ నేనే నిన్ను గెలిపించాను కదా అంటే అది ఆమె అంటున్నారు, నేను ఫెయిర్గానే ఉండాలనుకున్నాను, అన్ఫెయిర్ చెయ్యాలనుకోలేదు అంటున్నారు. చెయ్యాలనుకున్నప్పుడు ఆమె గెలిపించినట్టు ఎట్లయిద్ది? ఆమె రెస్పాన్సిబిలిటీ ఆమె చేశారు. అది అక్కడ డీమన్ పవన్ కాకుండా ఎవరున్నా అదే రెస్పాన్సిబిలిటీ చేస్తారు.
ఆమె ప్రకారం, ఐ మీన్ రితు గారి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో ఇక్కడ నాకు ఎయిదర్ డీమన్ పవన్ నీకు ముందే చెప్పుండి నేను సేవ్ చేస్తా అని చెప్పుండి చేయకపోతే క్వశ్చన్ చేయొచ్చు, ఆర్ నువ్వు సంచాలకుగా ఉండి కెప్టెన్సీలో వేరే వాళ్ళకి అన్ఫెయిర్ చేసి నువ్వు డీమన్ పవన్ని నువ్వు నీ సపోర్ట్తో నువ్వు గెలిపించుంటే అప్పుడు అడగవచ్చు, ఓకే నేను నీ కోసం ఇదంతా చేశాను, వేరే వాళ్ళకి అన్యాయం చేసి మరీ గెలిపించాను, సో నువ్వు నన్ను సేవ్ చేయాల్సిందే అని అట్లీస్ట్ అలా అయినా అడగచ్చు. ఓకే అది కరెక్ట్ అన్ను, అది తప్పే, బట్ అసలు ఎలా అడుగుతున్నారు? పోనీ అది కెప్టెన్సీ దానిలో నేను అన్ఫెయిర్ చేయలేదు, నేను ఫెయిర్గానే ఉన్నా అంటున్నారు, అది ఒప్పుకోవట్లేదు. సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు అనేది నాకు అర్థం కాల. నెక్స్ట్ ఏమైందంటే భరణి గారు ఫస్ట్ టైం నామినేట్ చేసినందుకు ఏడుస్తుంది, తను చేయలేదా అన్నట్టు శ్రీజ గారిని అంటారనమాట. సో ఇక్కడ ఓకే కొంచెం అది బాధ అనిపించుండొచ్చు, ఇలా అందరికీ నువ్వు నెగిటివ్గానే ఉన్నావు అన్నట్టు అంటే, బట్ అవి వాళ్ళు చెప్పి జెన్యున్గానే ఉన్నాయని నా ఫీలింగు. సో ఇక్కడ శ్రీజ గారు అర్థం చేసుకోవాలి, వాళ్ళు చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, సో అందరూ అదే చెప్తున్నారంటే కొంచెం అర్థం చేసుకొని చేంజ్ చేసుకోవడం బెటర్. ఇంకా నెక్స్ట్ తనూజ గారు వస్తారు. తనూజ గారు వచ్చి బర్నీ గారిని మధ్యలో ఎందుకు మాట్లాడారు అన్నట్టు అడుగుతారు. ఆయన మధ్యలో ఏం మాట్లాడారు, మామూలుగా వచ్చి మా టీం అందరం అట్లానే ఫీల్ అవుతాం అన్నట్టు చెప్పారు. అది దానిలో ఏమని చెప్తే అన్నట్టు అనిపించింది. దానికి బర్నీ గారు కూడా అదే అన్నారు, శ్రీజాతో మేము పడలేకపోతున్నాం అని చెప్పా, దానిలో తప్పే ఉంది అన్నట్టు అన్నారు. సో ఇక్కడ మరి తనూజ గారికి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. అక్కడ ఏదో జరిగిందండి. ఫస్ట్ తనూజ గారు ఈ శ్రీజ గారు ప్రియా గారి దగ్గర బర్నీ గారి టాపిక్కి వస్తుంది, అక్కడ ఏదో అయింది, అందుకని ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టు అడుగుతారు. అది మనకు కట్ చేసి చూపించారు, ఎడిట్ చేసి చూపించారు, క్లారిటీగా చూపించలా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రితు గారితో కూడా అంటారు అనమాట తనూజ గారు, నాన్న మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదనిపించిందంటే రితు గారు కూడా అవును నాకు కూడా అనిపించింది, నేను డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పాను మీరు మాట్లాడొద్దు అన్నట్టు అంటారు రితు గారు. నెక్స్ట్ సంజన గారు ఆవిడ్ని హరీష్ గారు అనమాట సంజన గారిని, ఆవిడ్ని డ్రామాలు చేయొద్దని చెప్పండి. సంజన గారు అక్కడ సుమన్ గారు టొమాటో రైస్ ఏదో అడిగితే ఈ డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో ఆవిడ వచ్చేసి వంట చేసుకుంటున్నారు అంటే ఇంకా సంజన గారు చెప్తున్నారు, ఆయన నాకు నామినేషన్స్లో తీసుకున్నారు ఈ పాయింట్, నేను మార్నింగ్ ఆకలేస్తుంది తొందరగా వండండి అని అడిగిన పాయింట్ మాకు ప్రెషర్ చేస్తున్నారు తొందరగా వండమని అన్నట్టు చెప్పారు నామినేషన్స్లో, నేను ఇంకా ఆయన ఎలా అడగగలను అన్నట్టు సంజన గారు అంటారు. దానికి ఇంకా ఇక్కడ అదే తనూజ గారు వాళ్ళ చేత వండించుకోవచ్చు కదా అన్నట్టు అంటే, నేను అడిగాను వాళ్ళు ఇట్లా అన్నారు నామినేషన్స్లో కూడా పెడుతున్నారు అంటే తనూజ గారు అంటారు ఆకలి వేస్తుంది అంటున్నారు కదా, మేము బ్రష్ చేయకుండా వండాము, మేము కుక్ చేసేటప్పుడు బ్రష్ కూడా చేసుకోకుండా వచ్చి వండాము అంటే, మేము వాష్రూమ్కి కూడా వెళ్ళలేదండి అన్నట్టు హరీష్ గారు అని, నాకు పని ఉందని చెప్పారు తొందరగా ఉండండి నాకు వేరే పనులు ఉన్నాయని చెప్పారు, ఆకలి వేస్తుందని కూడా చెప్పలేదు అప్పుడు, అందుకని మేము అన్నాం తప్ప. సో ఇక్కడ నాకేమనిపించిందంటే సంజన గారు నాకు వేరే పనులు ఉన్నాయని కాకుండా నాకు ఆకలి వేస్తుంది తొందరగా ఉండండి అని చెప్పుంటే అయిపోయేది. అక్కడ సంజన గారి కరెక్షన్ ఒకటి. ఇంకొకటి హరీష్ గారు కొంచెం ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఆయన టెనెంట్, సో టెనెంట్ అంటే కొంచెం వాళ్ళు అడిగింది చేపించుకునే రైట్, ఆర్ కొంచెం వాళ్ళని ఫుడ్ విషయంలో మేము అడిగింది చేయలేదు అది ఇది అన్నప్పుడు కొంచెం తగ్గి మాట్లాడాలి కదా అన్నట్టు అనిపించింది. అండ్ వీళ్ళందరూ నాకు అదే కామనర్స్ అందరూ హౌస్లోనే ఉంటున్నట్టు అనిపించిందండి, వాళ్ళ బయట ఉండాలి కదా, ఇక్కడే ఎక్కువ కనిపించారు వాళ్ళ ఎపిసోడ్లో అయితే. ఇంకా ఇక్కడ సంజన గారు నెక్స్ట్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి అనుకుంటా. సో ఇక్కడ అదే తనూజ గారు ఇమాన్యుల్ గారు కన్సోల్ చేయడానికి ట్రై చేస్తారు.
ఈలోపు తనుజ గారు కొంచెం అదే ఫన్ జోక్స్ వేయడానికి ట్రై చేస్తారు. సంజన గారు నవ్వుతారేమని, లోపల వేసుకోవచ్చు కదా చెడ్డీ అన్నట్టు ఇమాన్యువల్ అంటారు. నాకేమన్నా 6 ప్యాక్ ఉందా షో ఆఫ్ చేయడానికి, నేను అదే మమ్మీ ఏడుస్తుందని వచ్చానో ఏదో చెప్తారు ఇమాన్యువల్. నువ్వే చెయ్యాలి ఇంకా షో ఆఫ్ అన్నట్టు తనుజ గారు అంటారు. సో ఇక్కడ రితు గారిని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచి అక్కడ చికెన్ పెడతారు. చికెన్ మీద ఒక క్లాత్ కప్పేసి పెడతారు. క్లాత్ తీసి చూడమంటే అక్కడ చికెన్ ఉంటుంది. అది చూడగానే కూడా ఏడుస్తారు రితు గారు. ఎందుకో కొంచెం రితు గారు నార్మల్గా రియాక్ట్ అయితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. ఇది నార్మల్గా అనిపించట్లా ఇలాంటి రియాక్షన్స్. సో ఇంకా బిగ్ బాస్ కూడా అడుగుతారు, ఇది చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటే ఏడుస్తారు ఏంటి అన్నట్టు. నాకు మా మమ్మీ గుర్తొచ్చారు, వండి పెడతారు అన్నట్టు చెప్పారు. సో ఇది కావాలంటే మీరు గెలుచుకోవాలంటే నాకు ఏదైనా సీక్రెట్స్ చెప్పాలి అన్నట్టు చెప్పమంటే తనుజ గారి గురించి చెప్తారు. అంటే ఎవరి గురించి చెప్పమంటారంటే తనుజ గురించి చెప్పండి అంటారు. తనుజ గారి గురించి తనకి కళ్యాణ్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది అండ్ తన గురించి తనకి కన్సర్న్ ఉంది, బట్ లేనట్టు చూపిస్తుంది బయటికి. అండ్ తన దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు హ్యాపీగా కనిపిస్తుంది. సో ఇది చెప్తుంది. నెక్స్ట్ డీమన్ పవన్ గురించి చెప్పమంటే సింగిల్ అని చెప్పాడు అండ్ ఎవరినో ఇష్టపడ్డారంట, వాళ్ళకి పెళ్ళి అయిపోయింది అండ్ రాగానే నా మీద మంచి ఒపీనియన్ ఉందని చెప్పాడు అన్నట్టు చెప్తారు రితు గారు. ఈ బిగ్ బాస్ కూడా నాకు ఆ కంటెంటే కావాలి, నాకు ఆ థమ్సప్పే కావాలన్నట్టు, నాకు ఆ కంటెంటే కావాలని అడిగినట్టు అనిపించింది. సో ఇవి సరిపోవు నాకు, ఈ సీక్రెట్స్ నాకు సరిపోవు. అంటే పోనీ బిగ్ బాస్ నేను సాయంత్రం లోపు ఇంకా కనుక్కొని వస్తాను అందరి దగ్గర నుంచి సీక్రెట్స్ అని చెప్పి, నాకు సాయంత్రం దాకా టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. సరే ఇంకా బిగ్ బాస్ కూడా ఓకే నాకు సాయంత్రం కల్లా సీక్రెట్స్ చెప్పు, ఇలాంటివన్నీ నాకు ఇంకా కావాలి, నాకు ఆ థమ్సప్పే కావాలి, నాకు ఆ సీక్రెట్సే కావాలి అని సరే వెళ్ళి కనుక్కొని వచ్చి ఈవినింగ్ చెప్పన్నట్టు చెప్తారు. సో ఇంకా అదేంటి రితు గారు వెళ్ళి ఇంకా స్టార్ట్ చేస్తారు సీక్రెట్స్ అని అందరి దగ్గర. ఇంకా ధీమన్ పవన్ అడిగినట్టున్నాడు, నేను నేర్చాను కదా దానికి దానికి పిలిచారన్నట్టు చెప్తారు రితు గారు. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ ఎవరినైనా వైల్డ్ కార్డ్స్ పంపియండి అన్నట్టు చెప్తారనమాట. ఇది ఇక్కడ మనకి సోషల్ మీడియాలో చూసుకుంటే రేపు వస్తారని చెప్తున్నారు వైల్డ్ కార్డ్స్ వెన్స్డే. సో ఇమాన్యువల్ కోరుకోవడం జరిగిపోవడం ఆ బిగ్ బాస్ టీం ముందే ప్లాన్ చేసుకున్నారులేండి. కాకపోతే ఇక్కడ కోఇన్సిడెంటల్గా ఆయన అడగడం. సో అందం అక్కర్లా, గుణం ఉంటే చాలు, నోరేసుకొని పడక్కర్లేదు, ఇది ఊరికి ఇండైరెక్ట్గా శ్రీజ గారిని ప్రియ గారిని అంటారు. సో ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు డిమాన్ పవన్ అండ్ రితు గారు, నేను ఇంకా నిన్ను డిమాన్ అని పిలువను, పవన్ అనే పిలుస్తాను అన్నట్టు అంటారు. వీళ్ళు కలిసిపోయారండి, ఎందుకు గొడవ పడతారు, నిన్న సేవ్ చేయలేదు కొంచెం అసలు నాకు అర్థం కాలేదు, రితు గారు హర్ట్ అయ్యారా లేదా ఏంటో. ఇంకా అడుగుతారు నీ ఫేవరెట్ ఎవరు అని అడుగుతారు రితు గారు డిమాన్ పవన్ని. ఇది తింటే చెప్తా అంట డిమాన్ పవన్, ఏదో ఫ్రూట్ అనుకుంటా. అయితే సరే తింటా అని తీసుకొని తింటారు. ప్రెజెంట్ ఫేవరెట్ అయితే ఫ్రూట్ పెట్టిన అమ్మాయి అని చెప్తారు. సో నెక్స్ట్ సంజన గారిని అడుగుతారు సీక్రెట్ ఏమైనా ఉందా అంటే, నాకు పెళ్ళి అవ్వకముందు అదే ఎవరినైనా ఇష్టపడ్డారా పెళ్ళి అవ్వకముందు అంటే, ఒక అతను ఉండేవాడు, అతనికి నేను సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు, అందుకని కావాలని ఇక్కడ కొట్టాడు, ఇది అయితే ఫేస్ మీద పడిపోతుంది కదా, అప్పుడు నన్ను సినిమాలోకి తీసుకోరని వాంటెడ్గా చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఇంకా నేను అతన్ని వదిలేసాను, ఇంకా సంథింగ్ ఏదో చెప్పారు. సో ఇలా అందరిని అడుగుతున్నారులేండి రితు గారు. తనుజ గారిని కూడా అడుగుతారు, ఇమాన్యువల్ని అడుగుతారు, వాళ్ళు చెప్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ శ్రీజ గారు డిమాండ్ పవన్తో ఏదో ఒకటి అడిగింది కదా అని చెప్పేకు అన్నట్టు అంటే, అదేం లేదు అన్నట్టు అంటారు. నీ కెప్టెన్సీకి హెల్ప్ చేసా కదా, నా కెప్టెన్సీకి కూడా హెల్ప్ చెయ్యి అంటే చెయ్యకు అంట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు రితు గారు కెప్టెన్సీకి ఎక్కడ హెల్ప్ చేశారు అంటే ఓకే ఆ నేమ్ పుష్ చేయడానికేమో డిమాండ్ పవన్ నేమ్ రితు గారే పుష్ చేశారు కదా, అదైతే ఓకే. అలా కాకుండా సంచాలకుగా కూడా అది చేసింది హెల్ప్ అంటే అది మళ్ళీ అన్ఫేర్ అయింది. సో ఒకవేళ నేమ్ పుష్ చేసింది అయితే అది హెల్ప్ కిందకు వస్తుందిలేండి. అది చేసింది కాబట్టి యాక్చువల్లీ ఇంక డిమాండ్ కూడా చెయ్యాలి. బట్ మరి చూద్దాం శ్రీజ మాట వింటారు, రితుకి హెల్ప్ చేసింది కాబట్టి రితుకి తిరిగి హెల్ప్ చేస్తారు. నా దృష్టిలో అయితే తన పేరు తీసుకొని హెల్ప్ చేశారు కాబట్టి రితుకి చేయాలని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ శ్రీజ గారు అయితే హెల్ప్ చేయకు, చేసావా నేను ఊరుకోను అన్నట్టు అంటారు. ఇక్కడ డీమన్ పవన్ కళ్యాణ్కి చెప్పు నాకు కాదు, వాడు చెప్పేస్తాడేమో ఏమన్నా, అదే ఏమన్నా టాస్క్ ఇచ్చుంటే వాడు బుక్ అవుతాడు అన్నట్టు. అంటే కళ్యాణ్కి కూడా చెప్పిద్దా అనమాట శ్రీజ గారు, ఇలా టాస్క్ ఏమన్నా ఇచ్చుండొచ్చు అన్నట్టు. ఇక్కడ శ్రీజ గారు కరెక్ట్గానే చెప్పారండి. అంటే టాస్క్ ఏమన్నా ఇచ్చు అలాంటివి కూడా జరుగుతాయి, అది ఫ్రెండ్లీగానే అడ్వైస్ చేశారు. డీమన్ పవన్ మంచి కోరే, బట్ అది కూడా కొంచెం ఏంటో ఒక రకంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ డీమన్ పవన్ కూడా నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు శ్రీజకి రితు గారి మీద మంచి ఒపీనియన్ లేనట్టు నాకు అనిపించింది. సో దానివల్ల డీమన్ పవన్ని కూడా నువ్వు తనతో జాగ్రత్తగా ఉండన్నట్టు అడ్వైస్ చేస్తున్నారు. అది మంచి అడ్వైజే కూడా. అంటే బయటకి మనకి ఆడియన్స్లో చూసుకుంటే జనాల్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది కానివ్వండి, ఆ రిలేషన్ అయితే నెగిటివ్గా వెళ్తుంది, పాజిటివ్గా వెళ్ళట్లా. సో శ్రీజ గారు వాళ్ళిద్దరిని ఏ ఉద్దేశంతో డీమన్ పవన్ని కొంచెం అడ్వైజెస్ ఇస్తున్నారో తెలియదు, కానీ బయటకైతే అది వెళ్ళట్లే. కాబట్టి శ్రీజ గారు ఇచ్చే అడ్వైజెస్ అవి డీమన్ పవన్కి పాజిటివే, అంటే తనకు గేమ్కి హెల్ప్ చేసేవే. కానీ ఇక్కడ రితు గారు కెప్టెన్సీలో తన నేమ్ పుష్ చేసి హెల్ప్ చేశారు కాబట్టి అది తనకి లేటర్గా ఇలాంటి డీమన్ పవన్కి కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు తను కూడా చేయడం బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ అదేదో ఫ్రూట్స్ టాస్క్ అని వస్తుందండి. ఆ చెట్టుకి ఫ్రూట్స్ అన్నీ వేలాడదీస్తారు, అందరి పేర్లు పెట్టి అది యాపిల్స్ వేలాడదీస్తారు. దానిలో కలర్ విత్తనాలు ఉంటాయి. సో అందరు ఎవరి పేరు వచ్చినాయి వాళ్ళు తీసుకోమంటారు. సో ఇక్కడ రెడ్, బ్లూ, బ్లాక్ ఉంటాయండి ఈ విత్తనాల కలర్స్. రెడ్ కలర్ ఏమో హరీష్ గారికి వచ్చింది, భరణి గారికి, డెమోన్ పవన్కి, పవన్ కళ్యాణ్ గారికి, రాము గారికి వచ్చింది. బ్లూ కలర్ ఏమో ఇమాన్యుయల్కి, తనుజ గారికి, శ్రీజ గారికి, సుమన్ శెట్టి గారికి, సంజన గారికి వచ్చింది. బ్లాక్ కలర్ ఫ్లోరా గారికి, రితు గారికి, ప్రియా గారికి వచ్చింది. ఇక్కడ మీకు వచ్చిన కలర్స్ బట్టి మీకు ఉంటుంది అన్నట్టు చెప్తారు. ఏది ఉంటుందో ఏం చెప్పలేదు. సో దాన్ని బట్టి మీకు ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది అన్నట్టు. సో మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అంటే శ్రీజ గారు, రితు గారు, ప్రియా గారు మార్చుకుంటామంటారు. ఇక్కడ రితు అండ్ ప్రియా బ్లాక్ కలర్ కాబట్టి ఓకే, శ్రీజ గారికి బ్లూ కలరే కదా, ఎందుకు మార్చుకుంటా అన్నారు నాకు అర్థం కాల. సో మళ్ళీ మార్చుకుంటామని వస్తే సరే మళ్ళీ వాళ్ళకి పంపిస్తారు యాపిల్స్. ఈసారి కూడా ఏమైద్ది, శ్రీజ గారికి బ్లాక్ వచ్చింది, రితు గారికి బ్లాక్ ఇది ఇందాకట్లానే వచ్చింది, రితు గారికి మళ్ళీ బ్లాక్ వచ్చింది, ప్రియా గారికి ఈసారి బ్లూ వచ్చింది. శ్రీజ గారికి, ప్రియా గారికి స్వాప్ అయింది, వాళ్ళది వీళ్ళకి వాళ్ళకి వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇలా జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ డిస్కషన్, రెడ్ అందరు మీల్స్కి వచ్చింది, ఐ మీన్ ఆల్ఫా మేల్స్. అంటే ఆయన్ని కొంతమంది అదే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరినీ ఆల్ఫా మేల్స్ అనుకుంటున్నారు. సో అది నాకు కొంచెం ఎందుకో నచ్చలేదు, అలా ఆల్ఫా మేల్స్, స్ట్రాంగ్ మేల్స్ అని తీసుకోవడం. సో నెక్స్ట్ బ్లూ ఏమో స్ట్రాటజికల్గా ఆడతారు, అంటే అమ్మాయిలకి వచ్చింది, ఆర్ కొంచెం ఫిజికలీ వీక్ ఉండి మేబీ మైండ్ గేమ్ ఆడతారనేమో బ్లూ వచ్చింది. మరి బ్లాక్ దేనికని అంటుంది ప్రియా, అదే నాకు అర్థం కాలేదు అన్నట్టు అంటారు. అందుకే మార్చుకున్నా నేను కూడా అన్నట్టు ప్రియా గారు అంటారు. ఇక్కడ నాకు ఆల్ఫా గీల్ఫా ఇవన్నీ నచ్చలేదండి. నెక్స్ట్ అయితే జైల్ నుంచి రిలీజ్ చేస్తారు ఫ్లోరా గారిని.
తర్వాత కుక్కలు అరుస్తాయి అనమాట. ఫ్లోరా గారు, సాంజన గారు, భరణి గారు, సుమన్ గారు నిద్రపోతారు, నలుగురు నిద్రపోతారు. సో ఇంకా డీమన్ పవన్ చూస్తారు. చూసి భరణి గారిని ఏమన్నా డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్తారు, బాగా చెప్తారు. నెక్స్ట్ రాము ఒక సాంగ్ పాడుతూ ఉంటే ఫ్లోరా గారు, సుమన్ గారు డ్యాన్స్ వేస్తారనమాట. 7G బృందావన్ కాలనీ సాంగ్. సంజన గారేమో బుజ్జిగాడులో డైలాగ్ చెప్తారు, ఆమె డైలాగే చెప్తారనమాట. ఏదో ఫన్నీ టాస్క్ అనుకోండి అది. నెక్స్ట్ ఇక్కడ సంజన గారు అడుగుతారు రితు గారిని, తనతో క్లోజ్ అవుతున్నాడా అన్నట్టు అడుగుతారు. అదే డీమన్ పవన్ శ్రీజ గారిని సేవ్ చేశారు కదా, సో నిన్ను సేవ్ చేయకుండా తనని ఎందుకు చేశారు అన్నట్టు, తనతో ఎందుకు క్లోజ్ అవుతున్నాడు వేరే అమ్మాయితో అన్నట్టు అంటారు. సంజన గారు అయితే డైరెక్ట్గా అడుగుతున్నారు వేరే అమ్మాయితో క్లోజ్ అవుతున్నారు అన్నట్టు. అంటే ఇంకా దానికి రితు గారు లేదు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తారు. ఇది ఏంటిది, వాళ్ళేమో మేము మంచి ఫ్రెండ్స్ అన్నట్టు చెబుతారు. అదేదో మీ ఇద్దరు ఏదో సమ్ రిలేషన్షిప్లో ఉంటే కనుక వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే అడిగినట్టు అడుగుతున్నారు సంజన గారు అయితే. దానికి ఆమె చెప్తున్నారు ఆన్సర్ కూడా, మళ్ళీ మేము ఫ్రెండ్స్ అంటారు. సో మరి నామినేషన్స్లో నేను ఎందుకు ప్రిఫర్ చేయలేదని నేను అడిగాను అతన్ని. ఇంకా తను అదే కెప్టెన్సీ టాస్క్లో కూడా నీ మీద ఉన్న అంత ప్రేమతో లైక్ తను కొన్ని మిస్ చేసింది అండ్ నేమ్ కూడా పుష్ చేసింది, ఇలా చెప్పాను తనకి అన్నట్టు చెప్తారనమాట రితు గారికి. ఇట్లా నేను తనతో మాట్లాడాను డీమన్ పవన్తో కూడా. నెక్స్ట్ తనుజ గారికి కాఫీ పౌడర్ పంపిస్తారండి. కాఫీ పౌడర్ పంపించి సంజన గారు ఒప్పుకుంటే ఇస్తామన్నట్టు అంటారు. దానికి నాకు సంజన గారు కెప్టెన్ కూడా కాదు, ఎందుకు సంజన గారితో లింక్ పెట్టారు, ఓకే ఆమె ఇంట్రెస్టింగ్గా చేస్తారు, ఏదో కంటెంట్ ఇస్తారు అన్నట్టు సంజన గారితో లింక్ పెట్టారా అనుకున్నా. ఆమె ఏదైనా చెయ్యండి ఓకే చెప్తా అన్నట్టు. అంటే ఇక్కడ ఏదో అయిందండి, నన్ను అడగలేదు నేను ఎందుకు చేస్తాను అన్నట్టు ఇమాన్యువల్ అంటారు. లవ్ ప్రపోజల్ అనగానే కళ్యాణ్ని తీసుకెళ్ళింది, అక్కడ ఏదో స్కిట్ వర్కౌట్ అవ్వలేదు, ఇంకా నా దగ్గరకు వచ్చి అడిగింది అనగా తనుజ గారు లైక్ అంటారు, ఇంకా ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా అన్నట్టు అడుగుతారు తనుజ గారు. ఇప్పుడు దానికి నాకు ఏ కాఫీ ఏమొద్దు పంపించేయండి సంజన గారు అని చెప్పి వెళ్ళి కొంచెం అలిగి కూర్చుంటారు బెడ్రూమ్లో. ఇంకా తర్వాత ఇమాన్యువల్ మళ్ళీ వచ్చి భరణి గారు పంపిస్తారు. అరే తనకు కాఫీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి కాఫీ అని ఫీల్ అవుతుంది కదా, వెళ్ళి ఇమాన్యువల్ అన్నట్టు అంటారు అనమాట. సో అరే నన్ను అరుస్తుంది నేనేం చేయకుండా అంటే, అరిస్తే ఇప్పుడు వెళ్ళవా అన్నట్టు అంటారు. అది అలా ఏం లేదని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళి ఒక స్కిట్ చేపిస్తారు, అది ఓకే ఉందిలేండి, పర్లేదు బాగానే ఉంది కొంచెం ఓకే. అదే ప్రోమోలో చూపించారు ఫస్ట్ ప్రోమోలో, అదే స్కిట్. సో తర్వాత ఇంకా సంజన గారు ఒప్పుకుంటారు. ఇంకా తర్వాత వెంటనే కాఫీ చేసుకొని తాగుతారు తనుజ గారికి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని అంటారు కదా, అలా ఉంటుంది ఆమె ఫేస్ తర్వాత. సో తర్వాత ఫస్ట్ బ్లూ సీడ్ వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్ అని ఒక బ్యాటరీ పెడతారండి, అది 100% ఉంటుంది. సో బ్లూ సీడ్ వాళ్ళకి గేమ్ స్టార్ట్ చేస్తున్నామని ఫస్ట్ ఇమాన్యువల్తో స్టార్ట్ చేస్తారు. ఇమాన్యువల్తో కాదు, అంటే ఫస్ట్ బజర్ ఉంటుంది, బజర్ ఎవరు కొడితే వాళ్ళు లైన్గా వాళ్ళు వస్తారు అన్నట్టు. ఫస్ట్ బజర్ ఇమాన్యువల్ కొడతారు, ఇమాన్యువల్ కొట్టారు కాబట్టి ఇంకలో అదే కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్లో 3 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి మీ ఫాదర్ ఒక లెటర్ పంపించారు, అది కావాలంటే ఆ 100%లో 45 తగ్గిపోయింది. మీ మదర్ ఒక ఆడియో మెసేజ్ పంపించారు, అది 30% తగ్గిద్ది, అది మీకు కావాలంటే. మీ ఫ్యామిలీ ఫోటో పంపిస్తాం, అది కావాలంటే 25% తగ్గిద్ది. అంటే ఇక్కడ అదే వాళ్ళ మదర్ ఆడియో చూస్ చేసుకోవాల్సిందేమో, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోకి ఆడియోకి 5% తేడా, 25 to 30. సో అది ఇంకా 30ది చూస్ చేసుకుంటే అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కొంచెం దీనికి హింట్స్ ఏమన్నా పెట్టినా కానివ్వండి, ఇమాన్యువల్ బాగానే ఆడుతున్నాడులేండి, తనకి హింట్స్ కూడా ఏం అక్కర్లేదు. సో ఇక్కడ ఇంకా 5% కాబట్టి ఆడియో తీసుకొని ఉంటే పోయేదని అనిపించింది నాకు.
నేను ఫోటో తీసుకుంటా, బిగ్ బాస్ ఆల్రెడీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా అవసరం కదా, సో ఫోటో నాకు చాలు అన్నట్టు ఫోటో తీసుకుంటారు. సో అక్కడ తర్వాత ఫోటో తీసుకున్నాక ఇమాన్యువల్ ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయ్యాక ఫోటో వస్తుంది, ఇంకా ఫోటో తీసుకొని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇది ఇవాళ ఎపిసోడ్. అయితే ఇవాళ ఎపిసోడ్లో నాకు కొంచెం రితు గారు అర్థం కాలేదు అసలు డీమన్ పవన్ గారి దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారని. అండ్ శ్రీజ గారి విషయంలో వీళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే, అండ్ ఆమె ఫీల్ అవ్వడం కూడా న్యాయమే అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు డీమన్ పవన్ ఏదన్నా అంటే రితు మీద ఒపీనియన్ ఏంటి అంటే, తనకి ఏమన్నా అవసరం వస్తే అసలు సపోర్ట్ చేస్తాడా చేయడా నాకు అర్థం కావట్లేదు. రితు గారు చేస్తారు, అది కనిపించేస్తుంది మనకి, బట్ డీమన్ పవన్ సైడ్ నుంచి నాకు అర్థం కావట్లేదు, అదొకటి. సో యా, ఇది ఇవాళ ఎపిసోడ్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఒపీనియన్స్ మీకు నచ్చుతుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.